కొందరికి మనకు జలుబు కానీ దగ్గు కానీ అయినప్పుడు నాలుకకు రుచి అనిపించదు. అలాంటప్పుడు ఇలా ఎల్లిగడ్డ కారంతో కారం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఎల్లిగడ్డలు రోట్లో వేసి దంచుకోవాలి. ఇలా కచ్చపక్క దంచుకుంటేనే బాగుంటుంది. సరిపడా పదార్థాలు చెప్తానండి. ఈ టీ స్పూన్తోని 5 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు ఆయిల్ పడుతుంది. కాగాక అందులో జీలకర్ర వేసుకోవాలి. అది వేగాక మనం దంచుకున్న ఎల్లిగడ్డ కూడా వేసి వేయించుకోవాలి. అలా వేగాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ రుచికి సరిపడా, ఆ తర్వాత కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఏంటండి మన ఎల్లిగడ్డ కారము. వేడి వేడి అన్నంలో పప్పుతో తింటే కూడా బాగుంటుంది, అచ్చం అలా తిన్నా కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.